చేసేది అందరికి చూపెట్టడానికి కాదు. ఇప్పుడు ఉదాహరణకి ఓ షర్ట్ తయారు చేసినాం, అందరికి చూపెట్టడానికి కాదు, దాన్ని తొడుక్కోవడానికి శరీర రక్షణకు అట్లా అన్నమాట. ఓ గన్ తయారు చేసినావు, జనానికి గన్ తయారు చేసిన అది ఇట్లా పనిచేస్తుందని చూపెట్టడానికి కాదు, దాని పని నువ్వు దాన్ని చూపెట్టడానికి ఎగ్జిబిషన్ కు నీ గొప్ప అనిపించుకోవడానికి కాదు. దానివల్ల శత్రు దేశాలను శత్రువులను షూట్ చేయడానికి యూజ్ చేస్తారు. అది ఆ ప్రాముఖ్యత. అందుకోసం చేసిన దాన్ని చూపెట్టుకోవడానికి కాదు, ఏకపర్సన్ అని ఇట్లా గొప్పలు చెప్పుకోవడానికి కాదు. నువ్వు చేసే కంటెంట్ నీ టెక్నిక్స్ అన్ని జనానికి చూపెట్టుకోవడానికి కాదు, షార్ట్ ఫిల్మ్ తీయడానికి. దానివల్ల జనానికి ఏమైనా మెసేజ్ ఇస్తావో ఆ మెసేజ్ ఇవ్వడానికి, వాళ్ళు అర్థం చేసుకోవడానికి. దానివల్ల సినిమాకు వాల్యూ పెరుగుతుంది, రేటింగ్ వస్తుంది. అలాగే కంటెంట్ కూడా అంతే. కంటెంట్ జనం చెప్పడానికో నువ్వు తీయడానికో బిల్డప్ ఇచ్చుకోవడానికో కాదు. ఆ కంటెంట్ ద్వారా నువ్వు ఏదో మెసేజ్ ఇస్తావు అన్నట్టు. ఒక మెసేజ్ జనాలకి ఇస్తావు, అది జనం అర్థం చేసుకుంటారు. అదొక పశుపదాస్త్రం అంటారు. పశుపదాస్త్రం అయితే ఒకటిసారి 100 మంది చనిపోతారు చూడ, అది అంతే. పశుపదాస్త్రం అంటే కృష్ణుడు గొప్పకో, దేవుడు అని మొక్కడానికో, నేనే ఉన్నది గొప్ప అని చెప్పుకోవడానికి కాదు కదా. ఒక కంటెంట్ ఎట్లా అంటే షార్ట్ ఫిల్మ్ తీసే విధానం కూడా అంతే అనమాట. చూపించుకోవడానికి కాదు, దాని యొక్క వర్క్ చేయడానికి. దాని వర్క్ వల్ల సక్సెస్ వస్తుంది, సక్సెస్ వస్తే విజయం వస్తుంది. అదే అనమాట. వీడియో ఎలా పెట్టాలి చివరి దాకా చూడాలంటే, ఉదాహరణకు ఆడవాళ్ళు అక్రమ సంబంధాలు ఎందుకు పెట్టుకుంటారంటే, నోటిగా ఉద్యోగం చేయడం వల్ల, వయసు వ్యత్యాసం వల్ల ఇలా అక్రమ సంబంధాలు పెట్టుకుంటున్నారు అని రీజన్స్ ఉంటాయి. దీన్ని ఎలా చేయాలంటే, ఆడవాళ్ళు ట్రెడిషనల్గా ఒక స్త్రీ సాంప్రదాయంగా ఎలా ఉండాలి అనేది ఒక వీడియో చదవండి, ఒక ఆర్టికల్ చదవండి. చదివి అందులో ముందు ఒకటి చెప్పండి, స్త్రీల సాంప్రదాయంగా ఉండాలి అనేది ఒక చెప్పి ఆడవాళ్ళని ఉద్యోగం వల్ల బరితెగిస్తున్నారని చెప్పండి. మళ్ళీ ట్రెడిషనల్ చెప్పండి, ఆడవాళ్ళు భర్తకు పాదబంధం చేస్తూ ఉండాలి, అనుభవం ఉండాలి అని చెప్పండి. చెప్పి మళ్ళీ ఆడవాళ్ళు వయసు వ్యత్యాసం వల్ల అక్రమ సంతానాలు తెగిస్తున్నారు మళ్ళీ చెప్పండి. ఇలా అన్నట్టు ఒకటి సంప్రదాయాన్ని చెప్పండి, మళ్ళీ ఇలా చెప్పండి, ఆడవాళ్ళు ఎందుకు అక్రమ సంతానాలు పెట్టుకున్నారు అని చెప్పండి. అప్పుడు ఎమోషన్ బాగా వస్తుంది అన్నట్టు. అదే మొత్తం అక్రమ సంతానాలు ఎందుకు పెట్టుకున్నారని చెప్తే అంతగా బాగుండదు, ఎఫెక్ట్ ఉండదు. చివరి దాకా చూడరు అనమాట. కంటెంట్ కాబట్టి ఎట్లా పెట్టాలంటే, ఒక సంప్రదాయము, అది ఆళ్ళు అక్రమ సంతానాలు ఎందుకు పెట్టుకున్నారు, అదొకటి అడుగులా పెట్టాలి. చెప్పాలంటే లైట్ ఆఫ్ చేయాలి, ఆన్ చేస్తే చీకటి ఎత్తుంది కదా, చీకటి అనేది కొత్తగా వచ్చినట్టు. మళ్ళీ ఆన్ చేస్తే మళ్ళీ వెలుగు వస్తుంది. చీకటి వెలుగు రెండు అంటే ఎందుకు శాశ్వతం కాదు. వెలుగులో వచ్చిందో చీకటిలో వస్తుంది, చీకటిలో వచ్చిందో అలా వెలుగు వస్తుంది. అట్లా అక్రమ సంతానం ఎందుకు పెట్టుకున్నారు అనేది వస్తుంది, మధ్యలో ట్రెడిషనల్గా ఉండేది వస్తుంది. ఎట్లా అన్నట్టు అది ఇది రెండు ఏది శాశ్వతం కాదు, అది ఇది అది వస్తుంది అనమాట. అప్పుడు చివరి దాకా చూస్తుంటే ఎఫెక్ట్ బాగుంటుంది ఆడియన్స్కి. ఇట్లా అదే మొత్తం అక్రమ సంతానం పెట్టుకుంటే ఎట్లుంటుంది, మొత్తం బరిదగించినట్టు ఉంటుంది. అది ఒక ట్రెడిషనల్ ఉమెన్ శృంగారం చూసేటట్టుంటుంది. ఆమెతో లవ్ శృంగారం అంటే అది ఇంకా బాగుంటుంది. సౌందర్యం చాలా మంది ఇష్టపడతారు, ఎందుకంటే ట్రెడిషనల్ గా ఉంటేనే లవ్ పండిస్తుంది కదా, అందుకే ఆమె ఇష్టపడతారు. అదే ఇప్పుడు విచ్చలబడి శృంగారం హీరోయిన్లు అంతగా నచ్చరు, అంతకన్నా ట్రెడిషనల్ గా ఉండే సౌందర్యాన్ని ఎక్కువ ఇష్టపడతారు కదా, లవ్ చేస్తారు కదా, అట్లా అనమాట. మనం ఒక తెలుగు సినిమాలో హీరోగానో డాన్సర్ గానో ఏదో క్యారెక్టర్ గానో చేయాలనుకుంటాం, చేయగలం అనుకుంటాం, గొప్పగా ఫీల్ అవుతాం, కలగంటాం. కానీ ఎక్కడో హిందీ సినిమానో ఏదో పరభాషలో నటించాలంటే ఆ భాష మనకు తెలియదు. అలా నటించడం కేవలం నటిస్తాం పైసల కోసం, కానీ ఎలా నటించాలో తెలియదు. వాడు ఎవడో చెప్తే చేస్తాం అంతే. ఎవడు చూస్తాడో తెలియదు, మన వాళ్ళకి తెలియదు. అప్పుడు ఎట్లా ఉంటుంది, గుర్తింపు లేనట్టు ఉంటుంది. అప్పుడు ఫీల్ కాం కదా, అట్లనట్టు. ఇగో ఈ విధంగా ఒక పాట పాడడం అంటే ఇలా పాడాలి, ఒక రకంగా ఒక కంటెంట్ చెప్పడం అంటే ఇలాగే చెప్పాలి, అలాగే ఒక కంటెంట్ సృష్టించడం అయినా ఇలాగే చేయాలి. ఉదాహరణకి మనం ఓడిపోతాం, ఎవరికైనా చెప్పుకుంటామా? ఓటమిని ఎవరు చెప్పుకోక దాచుకుంటాం, అది ఎవరికి తెలియకుండా జాగ్రత్త పడతాం, కవరిస్తాం కదా. అట్లనే గెలుపు అనేది ఏం చేస్తాం, గెలుపు అయితే గొప్పగా ఫీల్ అవుతాం, ఎందుకంటే గెలుపు వల్ల లాభం ఉన్నది కాబట్టి, అందులో దాచుకునేది ఏం లేదు కాబట్టి గర్వంగా ఫీల్ అవుతాం. అంతేగాని ఓటమిలో అయితే మనం తల వంచుకుంటాం, ఎవరు తెలియనిమో. గెలుపు కూడా అలాంటిదే, మనకి చెప్పాలి తెలిసిన పని లేదు. కానీ ఎందుకు చెప్పుకుంటాం అంటే, అది దాచుకునేది కాదు కనుక, నామూషి లేదు కనుక అలా చెప్పుకుంటాం అంతే. కానీ గెలుపు వల్ల లాభం వస్తుంది, విజయం వస్తుంది. ఓటమి వల్ల నష్టం వస్తుంది, నామూషి అవుతుంది. గెలుపు వల్ల లాభం వస్తుంది, గర్వం వస్తుంది, లాభం వస్తుంది కాబట్టి గర్వం పడుతుంటాం అంతే తప్ప నలుగురు చెప్పుకోవడానికి కాదు. ఓటమి లాంటిది అది కూడా, దాన్ని ఒకరు చెప్పాల్సిన పని లేదనమాట. ఇగో ఇట్లనే కంటెంట్ కూడా తయారు చేయడం, కంటెంట్ చేసే విధానం, నూతన విధానంగా కంటెంట్ చెప్పడము, కంటెంట్ క్రియేట్ చేయడము, ఇవన్నీ కూడా నేను క్రియేటర్ నలుగురు చెప్పుకోవడానికి కాదు. దానివల్ల ఒక కొత్త మెథడ్, ఇప్పుడు రోబో తీసిన ఒక కొత్త టెక్నాలజీ వచ్చింది, ఆయన టెక్నాలజీ చెప్పుకోవడానికి తీయలేదు, సినిమా తీసిండు అంతే. సినిమాగా చూసిన తప్ప కొత్త టెక్నాలజీగా ఆయన చూడలేదు. ఒక సినిమా చూసిన కొత్త టెక్నాలజీతో, కాబట్టి ఎక్కువ న్యూగా వచ్చింది కాబట్టి జనాలకు న్యూగా కనిపించింది, ఎక్కువ వ్యూస్ వచ్చినాయి, ఎక్కువ డబ్బు వచ్చింది. అట్లాంటి న్యూ కంటెంట్, న్యూ స్టైల్ కంటెంట్, న్యూ కథనం, అవన్నీ మీరు ఎట్లా చేయాలంటే జనానికి చెప్పుకోవడానికి కదా, కథనం చెప్పుకోవడానికి కాదు, ఫెసిలిటీ అనమాట. ఆ ఫెసిలిటీ వల్ల యూజ్ ఎక్కువ ఉంటుంది కాబట్టి, ఎంటర్టైన్మెంట్ ఎక్కువ ఉంటుంది కాబట్టి ఎక్కువ చూస్తారంట, ఎక్కువ మంది చూస్తారనమాట. యూజ్ బాగుంటుంది, వ్యూస్ బాగా వస్తాయి. ఒక
₹1,00,00,000 ఒక చిన్న పోరానికి ఇస్తే వానికి ₹1,00,00,000 విలువ తెలియదు. వాటి వల్ల ల్యాండ్స్ కొనుక్కోవచ్చు, బిల్డింగ్ కట్టుకోవచ్చు, కార్ కొనుక్కోవచ్చు. కానీ వానికి తెలియదు. తెలవక ఏం చేసిండు తెలుసా? ఆ ₹1,00,00,000ని కాల్చి చాయ్ చేసుకొని తాగి గొప్పగా ఫీల్ అయినట్టు. ₹1,00,00,000తో చాయ్ చేసుకుంటానా అని. అది తెలియదక్కుతాను కదా. అట్లనే వేరే గొప్ప కంటెంట్, గొప్ప యూట్యూబ్ వీడియోలు, గొప్ప షార్ట్ ఫిలిమ్స్, గొప్పగా కంటెంట్ చేసి దాన్ని గొప్ప చెప్పుకోవడానికి మాత్రం కాదు. విన్నావా? దాన్ని ఒక సినిమాగానో ఒక ఆర్టికల్ చూసి అర్థం చేసుకుంటారంట జనం. ఆ విధంగా దాన్ని అర్థం చేసుకొని బాగున్నదంటే అప్పుడు మీకు వ్యూస్ వస్తాయి, లైక్స్ వస్తాయి, డబ్బులు వస్తాయి. అది గుర్తుపెట్టుకోండి. ఎలుకల కోసం ఇల్లు కాలబెట్టుకున్నట్టు ఉండకూడదు. అంటే ఎలుకల కోసం ఇల్లు కాలబెట్టుకున్నట్లు ఎలుకలు ఇంట్లో వేధిస్తాయనే బాధపడతాం, ఇంటికి ఇబ్బంది పెడతాననే బాధపడతాను కదా ఎలుకల గురించి. అలాంటిది ఇల్లునే కాలబెట్టుకుంటే ఏం లాభం? ఇంటికి లాభం చేస్తూ నష్టం చేస్తానని బాధపడతాం. అదే ఇల్లు నువ్వు కాలబెట్టుకున్నావు ఎలుకల కోసం. కాలబెట్టుకుంటే నువ్వేం సాధించను? నువ్వు అట్లా అనమాట. కంటెంట్ అనేది నలుగురు చూపెట్టుకోవడము, బిల్డప్ ఇవ్వడము, హెచ్లకు వస్తువులు కొట్టుకోవడము, ఏవేవో వస్తువులు కొనుక్కోవడము, యూట్యూబ్ కోసము కంటెంట్ తయారు చేసి అందరికి చెప్పడము, చూపించుకోవడము, వీటికి ప్రాధాన్యత ఇస్తే ఎట్లా? నువ్వు డబ్బుల కోసం చేయడం, ఆడియన్స్ కోసం. ఆడియన్స్ లో డబ్బులు వస్తాయి. ఇది బిజినెస్ అనేది మర్చిపోవద్దు. కిరాణా కొట్టు కోసం పెద్ద బట్టల షాప్ పెట్టినంత ఖర్చు పెట్టుకుంటే బ్లౌన్ సెట్టింగ్ పెట్టుకునేది కిరాణా షాప్ కదా. దానికోసం బట్టల షాప్ పెట్టినంత పెద్ద బట్టల షాప్ పెట్టినంత ఖర్చు పెట్టుకుంటే లాభ లాభం ఎంత? పెట్టే వస్తువులు ఇలాంటి పిచ్చి పనులు మాత్రం చేయొద్దన్నమాట. కంటెంట్ అనేది నువ్వు క్రియేట్ చేస్తే నన్ను చెప్పుకోవడానికి కాదు, గొప్పగా ఫీల్ కావడానికి కాదు, జనంలో ఫీలింగ్ ఇవ్వడానికి కాదు. అది వ్యూస్ కోసం మాత్రమే. వ్యూస్ వస్తే డబ్బులు వస్తాయి. అదే ముఖ్యమంత్రం. దానికోసం చేసే డెకరేషన్ తప్ప నువ్వు బిల్డప్ కోసం మాత్రం కాదు, నలుగురిలో గొప్ప కోసం మాత్రం, ఇతరుల కోసం కాదు. కంటెంట్ ఇప్పుడు ఒక కారు ఒకప్పుడు గొప్పగా ఉండే, కానీ ఇప్పుడు సైకిల్ లాగైంది. సైకిల్ బిల్డప్ వచ్చి తిరుగుతారు. ఒక కారు కూడా అంత కామన్ కదా. అట్లనే బిల్డప్ చేయొద్దండి మీరు. కంటెంట్ గొప్ప కంటెంట్ గొప్పగా ఉన్నది కూడా బిల్డప్ చేయొద్దు. బిల్డప్ లేని సినిమా చూడరు. ఒక కంటెంట్ కూడా బిల్డప్ ఉండాలి. అందరూ సినిమాటిక్ స్టైల్ అంటే బిల్డప్ అనమాట. కానీ ఇప్పుడు కార్ అవసరమైంది కదా, బిల్డప్ ఇచ్చే రోజులు పోయినా అవసరమైంది. అట్లనే మీ కంటెంట్ అవసరాన్ని చెప్పండి. బిల్డప్ ఉండాలి కానీ అది అవసరానికైనా బిల్డప్గా చెప్పండి. అంత తప్ప బిల్డప్ ఇచ్చే బిల్డప్గా మాత్రం చెప్పండి. చెప్పాను కదా, కార్లు కూడా కామన్ ఇప్పుడు సైకిల్ లాగింది కదా. అట్లా అనమాట. అదొక అవసరానికి వాడుకునే వస్తువుగా బిల్డప్ చెప్పండి. అట్లా అనమాట కంటెంట్. ఇప్పుడు హీరోయిన్ లాంటి పిల్లలు చేసుకున్నాం, ఓకే, చూడదు ఎందుకు దిగడానికి, పెరగడానికి, పడడానికి వెళ్ళాము ఇద్దరు ఉంటుంది. అందుకోసం గొప్పగా చెప్పుకుంటారు, అందుకోసం గొప్పగా ఫీల్ అవుతాం. కానీ దిగడానికి, పడడానికి, వేసుకోలేదు, అది తీసుకరించలేదు. కానీ నలుగురు గొప్పగా చెప్పుకుంటే వస్తుంది. పిల్లలు తీసుకున్నా అంటే అట్లా నువ్వు ఒక కథను గొప్పగా రాసి కొంచెం టెక్నిక్స్ గొప్పగా రాసి నేను డైరెక్టర్ అని చెప్పుకుంటే నీకు డబ్బులు వస్తాయా, వ్యూస్ వస్తాయా? కథను జనంలోకి వదులు. ఆ గొప్ప కథ వస్తే జనం చూసి వ్యూస్ వస్తే అప్పుడు డబ్బులు వస్తాయి. ఆ వ్యూస్ అది చూసి బాగున్నదంటే నీకు పేరు వస్తుంది. అది గుర్తుపెట్టుకో డైరెక్టర్. అలాగే ఒక కంటెంట్ ఎలా ఉండాలంటే, ఇప్పుడు మనం సబ్స్క్రైబర్ల కోసం మనం చేస్తాం కదా, తీస్తే మనం తీసిందిగా జనం చూడాలంటే అలా క్రియేట్ చేస్తాం, జనం చూస్తారు. మన సబ్స్క్రైబర్లు మనముగా చూస్తారు. ఇప్పుడు చిరంజీవి సినిమాని ఎట్లా చూస్తామో అలా జనానికి వదులుతాం మనముగా. కానీ అలా వదలొద్దు. మొదటిసారి అంటే మన సబ్స్క్రైబర్స్ చూస్తారు, మనముగా మనల్ని గుర్తుపెట్టి చూస్తారు. కానీ తర్వాత చూసే వాళ్ళు మాత్రం మనకు సబ్స్క్రైబర్స్ కాని వాళ్ళు చూస్తారు. వాళ్ళు మనముగా చూడరు, ఒక వీడియో చూస్తారు. కాబట్టి అందులో మ్యాటర్ ఉండాలి. అంత మ్యాటర్నే చూస్తారు తప్ప మనముగా చూడరు, మన క్రేజీగా చూడరు. కాబట్టి వాళ్ళు చూసే విధంగా కూడా వీడియో అలా చేయాలన్నమాట. గుర్తుపెట్టుకోండి. ఎందుకంటే ఇప్పుడు చిరంజీవి ఉన్నాడు, తెలుగు వాళ్ళు చూస్తారు చిరంజీవి స్టార్ కాబట్టి తెలుగు వాళ్ళు చిరంజీవి గారిని చూస్తారు. అంతే, ఎట్లా అన్నట్టు ఎట్లా చూస్తారు చిరంజీవి. కానీ తెలుగు కాకుండా కన్నడ, తమిళ, మలయాళం అటు డబ్బింగ్ చేస్తే చిరంజీవిగా చూడరు, ఒక సినిమా చూస్తారు. కాబట్టి ఆ సినిమాలో టాలెంట్ చూపెట్టాలి, కంటెంట్ చూపెట్టాలి, హీరోయిజం చూపెట్టాలి, అన్ని చూపెట్టాలి. కానీ చిరంజీవిగా చేస్తే చూడరు, వాళ్ళకి చిరంజీవి తెలియదు అంట. ఒక కంటెంట్ అలా చేయండి. మీరుగా కాకుండా చేయండి. మామూలుగా ఎవరిదో వీడియో అయితే మనం ఎట్లా చూస్తామో అలా చేయండి వీడియో. మనం ఆ వ్యక్తి తెలియకపోయినా అందులో విషయం కంటెంట్ మాత్రమే చూస్తాం. ఆ విధంగా కంటెంట్ ఉండాలి. ఓ కంటెంట్ ఎలా ఉండాలంటే, హత్య జరిగింది, మర్డర్ జరిగింది, దొంగతనం జరిగింది, అప్పుడు ఏం చేస్తాం? పోలీసులు వస్తారు, వాళ్ళు బాధ్యతగా దాన్ని వెతుకుతూ ఉంటారు. కావాల్సి మరీ కొండ వేలు కింద చుట్టూ క్లోజ్ వెళ్తారు, దొంగను పట్టుకుంటారు, ఫిక్స్ చేస్తారు. దొంగతనం జరిగినోడు కూడా పోలీసులను పిలిపిస్తాడు, వాడు దొంగలను వెళ్తాడు, ఆ సాక్ష్యాధారాలు సేకరిస్తూ ఉంటారు. కానీ ఆ హత్య జరిగి కొన్ని సంవత్సరాలు అయిపోయింది, ఆ నేరం జరిగి కొన్ని ఏళ్ళు అయిపోయింది. అక్కడ ఉన్న సాక్ష్యాధారాలు ఇప్పుడు పోలీసులకు అవసరం లేదు, ఆ బాధితుడు లేడు, పోలీసులు లేరు, ఏం లేదు. కొన్ని ఏళ్ళ తర్వాత కూడా ఆ సాక్ష్యాధారాలు ఒక మామూలు మనిషి చూసాడు, మనకు అవసరం లేదు. అయినా చూస్తానికి దొంగతనం ఎట్లా జరిగింది, ఎలా జరిగింది, ఆధారాలు, దొంగతనం జరిగింది, ఎన్ని పోయినాయి, ఎన్ని పోబడ్డాయి, ఇవన్నీ తెలుసు. ఎలా
అప్పుడు ఇంట్రెస్ట్ తెలుసుకుంటారు, అప్పుడు ఇట్లా జరిగింది ఆ దొంగతనం తెలుసుకుంటారు అన్నట్టు. మనకు అవసరం లేనివాడికి కూడా ఇంట్రెస్ట్గా తెలుసుకునేలాగా ఉండాలన్నట్టు. అప్పుడు తెలుసుకుంటారు దొంగతనం ఇలా జరిగిందని. అవసరం లేనివాడు కూడా అట్లా కంటెంట్ ఉండాలన్నమాట. పాత్ర ఏకపక్షంగా మాట్లాడాలి. నా ముందట ఒక వ్యక్తి ఉంటే ఎలా మాట్లాడతావు అలా మాట్లాడాలి. నా ముందట వ్యక్తి కొడితే మళ్ళా కొడతాం, నవ్వుతాం మళ్ళా నవ్వుతాం, తిడతాం మళ్ళా తిడతాం. అంటే దీన్ని బట్టి వాడేమంటాడో తెలుస్తుంది. కానీ అక్కడ లేనిది ఇక్కడ చేస్తాడు. వాడు కొట్టింది కాదు, ఇది తిట్టింది కాదు, ఏది కాదు, ఊరికే చేస్తున్నాడు. ఎందుకు అంటే అక్కడ చేసింది ఇక్కడ తెలియకుండా ఇక్కడ రియాక్షన్ ఉండాలి. అది ఎలా ఉంటుంది అలా మాట్లాడినట్టు కెమెరా ముందు మనం ఒక కంటెంట్ అన్నమాట. పాటలో మనం కొడితే వానికి దెబ్బ తాకుతుంది. అలాగే ఒక అతను ఏం చేసిందంటే, రేపు రాబోయే 10 తరాల తర్వాత ఒక మనిషి పుడతాడు కదా, వాని మీద పగ పెంచుకొని వాని అంతం చేయాలని దానికోసం ఇప్పటి నుండే ఏదో చేస్తున్నాడు అనమాట, ప్లాన్ వేస్తున్నాడు. డబ్బులు కూడా ఏవో చేస్తున్నాడు ప్లాన్. మనకు తెలియదు. మనం ఒక విషయాన్ని కెమెరా ముందు చెప్పాలంటే ఎలా చెప్పాలంటే, ఎదుటి వ్యక్తిని అలాగే ఒక అతను ఏం చేసిందంటే, రేపు రాబోయే 10 తరాల తర్వాత ఒక మనిషి పుడతాడు కదా, వాని మీద పగ పెంచుకొని వాని అంతం చేయాలని దానికోసం ఇప్పటి నుండే ఏదో చేస్తున్నాడు అనమాట, ప్లాన్ వేస్తున్నాడు. డబ్బులు కూడా ఏవో చేస్తున్నాడు ప్లాన్. కానీ ఇది అర్థమా? రాబోయే 10 తర్వాత పుట్టుతోడి మీద ఇప్పటి ప్లాన్ వేసండి. వాడు పుడతాడో పుట్టాడో, అప్పటి వరకు ఆ మనిషి ఉంటాడో తెలియదు కదా, వీడు కూడా ఉండడు. పుట్టడో పుట్టడో తెలియదు. అప్పటి కోసం ఇప్పుడు ప్లాన్ వేస్తే ఏమన్నట్టు అర్థం లేదు కదా. అలా అన్నట్టు. అయితే ఈ పగ ఇప్పటి మీద ఇప్పటి పెట్టుకున్నంత పగ అప్పటి మీద పెట్టుకున్నట్టు అది నెగిటివ్ కదా, మూర్ఖత్వం, పైశాచిక అందం అయితే అర్థం లేదంటే అలాంటిది అనమాట పాట పాడడం అంటే. అంతే. మనం ఒక విషయాన్ని కెమెరా ముందు చెప్పాలంటే ఎలా చెప్పాలంటే, ఎదుటి వ్యక్తిని కొడితే మంది మనం కొడితే వానికి దెబ్బ తాకుతుంది, కానీ మనకు తెలియదు ఆ దెబ్బ. వాడు మనల్ని కొడితే మనకు తాకుతుంది, కానీ వాడికి తెలియదు. కానీ ఒక దెబ్బ వాడు మనం కొట్టినా మనం వాడిని కొట్టినా ఇద్దరికి తగిలేలా ఉండేలా ఉంటుంది. అలా మీరు ఒక విషయాన్ని చెప్పాలన్నమాట కెమెరా ముందు. అంటే ఒక రోడ్డు మీద నడిచిన వ్యక్తి మెట్లు ఎక్కుతున్నాడు కొండమెక్కి, అక్కడ కూడా రోడ్డు మీద నడిచినట్టు ఎక్కుతున్నాడు. అప్పుడు నడవలేకపోతాడు, ఎందుకంటే మెట్లు ఎక్కే విధానం వేరే ఉంటుంది. అలాగే మెట్లు ఎక్కడం తెలిసిన వ్యక్తి రోడ్డు మీద కూడా మెట్లలాగానే ఎక్కే ప్రయత్నం చేస్తున్నాడు. అప్పుడు అది నడవలేడు, ఎందుకంటే రోడ్డు మీద నడిచే విధానం వేరే ఉంటుంది. ఇక పాట పాడడం కూడా అంతే అనుకుంటా. పాటలో సంపూర్ణ మనము తెలియకుండానే మనకు దెబ్బలు తాకుతాయి. ఓ ముళ్ళు నొక్కుతాం, తెలియకుండానే కింద పడతాం, ఇట్లా దెబ్బలు తాకుతాయి కొడతారు. తెలిసి వాడడం, ప్లాన్ ప్రకారం రావడం, స్క్రిప్ట్ ప్రకారం రావడం, అనుభవంతో వాడడం, అనుభూతితో వాడతారు. ఇలా వాడకూడదు అనమాట. ఆ దెబ్బ పాట అంటే